దేవుణ్ణి ఎందును పెట్టి మనం ఆరాధించాలి, దేవుణ్ణి ఎందును పెట్టి మనం కనపరచాలి, అసలు ఆరాధన అంటే ఏంటి అనే దాని గురించి మనం ధ్యానించుకుంటాం. ఆరాధన అనేది ఒక ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విని సాంగ్ వేసుకుని పాట పాడుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా మన జీవితం దేవునికి అర్పణై ఉండాలి. ఆదివారం ఏది వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, దేన్ని మనం వింటున్నామో దాన్ని నిరంతరం ధ్యానించుకోవడం, ఆ ప్రకారంగా జీవించాలని మనం తీర్మానించుకోవడం. ఎవరైతే దేవుని వాక్యానికి కట్టుబడి ఆ ప్రకారంగా జీవించడానికి నిర్ణయించుకుంటామో, ఆ ప్రకారంగా జీవించి దాన్ని కొనసాగిస్తామో అది ఆరాధన అవుతుంది. అంతేగాని ఆదివారం కూర్చుని 4 మాటలు విని 2 పాటలు పాడుకుని కాన్ఫరెన్స్ కాదు. ఆరాధన అనేది ఆదివారం మధ్యాహ్నం మొదలుకొని తిరిగి మళ్ళీ ఆదివారం దేవుడి సన్నిధికి మనం వచ్చేటప్పుడు మనం జీవించిన జీవితాన్ని తీసుకొచ్చి ఆయన ముందుకు పెట్టి, ప్రభా ఇదిగో నా అర్పణ, నీకు అంగీకారమైన, నాలో లోపాలు ఉంటే నాకు తెలియపరచు, నేను దాన్ని సరి చేసుకుంటాను అనే యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ ఆలోచన లేనప్పుడు ఆ జీవితం మనం జీవించినటువంటి అది ఆరాధన కాదు. దేవుని కనపరచడం, స్తుతించడం మాత్రమే అవుతుంది. మనం చేసినంతా కూడా మందిరంలో దేవుని స్తుతించి కనపరుస్తున్నామే, కానీ ఆరాధన అనేది మాత్రం అది వ్యక్తిగతంగా మన జీవితానికి సంబంధించింది. దేవుని కోసం జీవించడమే ఇష్టమైన ఆరాధన. ఈ భూమి మీద దేవునికి ఆత్మతో సత్యంతో ఆరాధించిన ఒకే ఒక వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు ఆ అవకాశం నీకు నాకు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఎలాగైతే ఆయన ధ్యానం కలిగి సత్యాన్ని అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ, ఏ విషయంలోనూ ఆయన కోపించకుండా, అలగకుండా, దేవుడు ఏ మాట అయితే ఆయనతో బతికించాడో ఆ మాట ప్రకారం ఆయన జీవించి చూపించాడు. ఆ ప్రకారం మనం ఎవరైతే జీవిస్తామో వారే దేవుడికి ఆరాధకులు, కానీ అందరూ కాదు. ఆరాధన అనేది మనం అనుకున్నంత సులువు కాదు, మనం అనుకున్నంత తేలిక కాదు. ఆరాధనకు క్రైమ్ ఉండాలి, క్రైమ్ చెల్లించాలి. క్రైమ్ లేకుండా ఆరాధన కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో, ఆరాధన విషయంలో చాలా మెలుగు కలిగి ఉండాలి. దేవుని ఎందుకు పెట్టి మనం స్తుతించాలి, ఎందుకు పెట్టి దేవుని మనం ఆరాధించాలి, ఎందుకు పెట్టి దేవుని కనపరచాలి అని మనం చూసుకుంటే, ఆయన చేసిన మేళ్లలో, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మరుగుపడు. ఆయన మనల్ని సృష్టించాడు, రక్షించాడు, అలాగే మనం భద్రపరుచుకున్నాడు. ఊరికే దేవుణ్ణి నమ్ముకుంటాము, పాస్టర్ గారు తీసుకెళ్ళి మమ్మల్ని చెరువులో ముంచారు, మేము బాబులను తీసుకున్నాం అనేది కాదు క్రైస్తవ జీవితం అనేది. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు దాన్ని ప్రకారం ఎంతో కొంత నువ్వు క్రైమ్ చెల్లించుకుంటూ నీ జీవితాన్ని మరుగు పెడితేనే అది ఆరాధన అవుతుంది. 2 మాటలని 4 మాటలని 2 పాటలు పాడుకుని వెళ్ళిపోయేది కాదు ఆరాధన అనేది. దేవుడు మనం చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించక ముందే మనకు ఏది అవసరమో అవన్నీ కూడా సిద్ధపరిచాడు. ఇవన్నీ సిద్ధపరిచిన తర్వాతే నన్ను సృష్టించాడు. అంతేగాని మనం అడిగినప్పుడల్లా ఒకదాన్ని సృష్టించి, మనం అడిగినప్పుడల్లా ఒకదాన్ని తయారు చేసి, మనం అడిగినప్పుడల్లా ఒకదాన్ని ఇచ్చి దేవుడు అలా చేయాలి. ముందే సమస్తమును సమకూర్చక పెట్టి తర్వాతే మానవుని సృష్టించాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. దేవుడు మనం సృష్టించినప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా మనకే విలువనిచ్చాడు. అన్ని జీవరాశుల కన్నా ఎక్కువగా ఒక మనిషికి విలువిచ్చాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో నన్ను చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో మనం నియమించుకున్నాడు కాబట్టి ఆయన మనకు ఎక్కువ ఘనత ఇచ్చాడు. అలాగే మనకి వివేచన ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు మనం కనపరచాలి. లేకపోతే మన ఈ ప్రాణాన్ని ఎప్పటికీ ఒక రూపంగా చేయొచ్చు, పంచ రూపంగా చేయొచ్చు, ఒక జంతువు ఏదో ఒక జంతువు రూపంగా చేయొచ్చు. కానీ దేవుడు నన్ను ఆయన రూపంలో చేసుకున్నాడు. ఆ రూపంగా చేసుకుని ఆయన
తన జీవాయువును రాజకీయంలో ఊది నరుడుగా సృజించాడు. అందరూ పెట్టి దేవుడిని కనపరచాలి. ఆయన ఎప్పుడైతే మన రాజకీయంలో ఆయన జీవాయువు ఊదాడో ఆయన ఆత్మ మీలో నాలో ఉంది. ఆ ఆత్మను తప్పకుండా ఆ ఆత్మను నిలివేయకుండా, ఆ ఆత్మను తుడిచేయకుండా ఆ ఆత్మను మనం భద్రపరచాలి, బలపరచాలి. దేవుడు నీకు నాకు ఒక ఆత్మనిచ్చాడు. దాన్ని ఎప్పుడు కూడా మనం కాచి కాపాడుకుంటూ ఉండాలి. ఆ ప్రభువు నీకు నన్ను ఎలాగైతే కాచి కాపాడుతున్నాడో అలాగే మనం కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ కనపరుస్తూ ఉండాలి. 105వ కీర్తన 5:7 105వ కీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. ఆయన చేసిన కార్యాలను తెలియజేయడానికి మనకి ఒక రోజు కాదు, ఎన్ని రోజులు చెప్పినా ఆ కార్యాన్ని మనం వర్ణించలేము. సమస్తమును నీ కోసం నా కోసం ముందుగానే సృష్టించాడు. మనకి ఏది అవసరమో దాన్ని ముందుగా సిద్ధపరిచాడు. కానీ ఇవాళ నీవు నేను సుఖాలకి, ఆనందాలకి, సంతోషాలకి, ఈ భూ సంబంధమైన వాటికి మనం ఎగబడి దేవుని నామాన్ని కోల్పోయి లేనిపోయిన ఒక బానిసత్వానికి మనం గురవుతున్నాం. దేవుడైతే మనకి ఏం లోపం చేయాల, సమస్తము ఆయన సమకూర్చి మనకి ఇచ్చాడు. అని అపవాది సులువుగా ఏం చేస్తుంది, మనం ఎలా తప్పిస్తే ఆ మానవుడు పక్కదారి పడతాడో, ఎలా తప్పిస్తే వాళ్ళ జీవితాల్లో ఆత్మీయాన్ని కోల్పోతారో వాడు అలాంటి పన్నాగాలు పనుతూ మనకి ఏదైతే మనం ఎంతవరకు చూసి మనం ఆశిస్తామో దాన్ని మన ముందుకు చూసి పెడతా ఉంటాడు. అప్పుడే మనం దానికోసం ఆశపడి ఆ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. దేవుడైతే మనం మంచిగా సృష్టించాడు. దేవుడికి తప్పు కాదు. దేవుడు అసలు ఎప్పుడు పొరపాటు ఉండదు. ఎప్పుడు ఆయన తప్పు చేశాడు అన్నదానికంటే మనం తప్పు చేయని పాపంలో ఉండిపోయిన ప్రభావం నేడుతూ మంచిది. దేవుడికి ఎప్పుడు తప్పు చేయడు. పొరపాటును కూడా ఆయన నోటంతా అసలు ఆయన చూపే తప్పుగా ఉంటుంది. అలాంటి దేవుడు పొరపాటు చేస్తాడు. మనం ఎప్పుడు అందరినీ ఒకే రీతిగా సృష్టించాడు, అందరినీ ఒకే ఆత్మతో భూమి మీద ఉంచాడు. కానీ మన క్రియల వల్ల, మన యొక్క వ్యసనాల వల్ల, మన యొక్క ఆలోచన విధానం వల్ల మన దేవునికి దూరం అయిపోయి తప్పుపోతూ ఉన్నాం. దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి దేవుడిని కనపరచాలి. అలాగే 2వ వచనం చదవండి. ఆయన గురించి పాడుండి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యాలు అన్నింటిని గురించి సంభాషణ చేయండి. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు అంటే మన జీవితంలో మనం ఊహించుకోలేనివి. మన జీవితంలో మనం ఫస్ట్ ఊహించుకోలేనిది ఏముంది? ఈరోజు ఈ సంఘంలో మనం ఎవరు ఎక్కడ వారు, ఎవరు ఏ ఊరో, ఎవరు ఎక్కడి నుంచి వచ్చామో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఒక అన్నదమ్ములుగాను, అక్క చెల్లెలుగాను క్రీస్తు శరీరానికి అంటబడి కట్టబడి నువ్వు నేను ఉన్నావు. ఈ సంఘంలో కూడి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుభూతి. ఎలాంటి అనుభూతి? ఎవరికైనా ఏదైనా అక్కర వచ్చినప్పుడు మా సంఘంలో ఒక వ్యక్తి ఇంట్లో ఒక కార్యం జరుగుతుంది, మేము వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఒక వ్యక్తికి ఆపద వచ్చింది, అక్కడ మేము వెళ్ళాలి. ఒక వ్యక్తికి కష్టం వచ్చింది, మేము వెళ్ళి ఓదార్చాలి. ఇలాంటి ఒక బలమైన సంకల్పం దేవుడు నీకు నాకు కల్పించాడు. దేవుడు మనం ఫస్ట్ ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటంటే నిన్ను నన్ను ఒక రీతిగా ఒక శరీరానికి అంటగట్టబడ్డాడు, అంటగట్టాడు. అది తీసుకునే శరీరానికి మనం అంటగట్టాడు. లేకపోతే మనం ఎవరో తెలియదు, నేనెవరో మీకు ఎవరికి తెలియదు. నేను ఈ ఊరు అల్లుండి, అంతకుముందు మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలియదు. కానీ ఇప్పుడు ఎవరు ఏ పేరన్నా నాకు రామకృష్ణ అన్నా ఎవరిచ్చారు?
సంకల్పం చొప్పున నువ్వు నిన్ను గుర్తెరిగి నేను నిన్ను గుర్తెరిగి మనందరం ఒక శరీరంగా, ఒక ఆత్మీయంగా, ఒక అవసరతలోనూ అక్కర్లోనూ ఒకరినొకరు కలుసుకుంటూ ఒకరితో ఒకరు సంభాషణ జరిగించుకుంటూ మనం ఈరోజు అందరం కలిసి ఉన్నందుకు అది ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం లేని వాళ్ళు అనేది ఇంట్లో అన్నదమ్ములకే కలవటం, అక్క చెడులకే కలవటల్లా, బాబు కొడుకులకే కలవటల్లా, తల్లి కొడుకులకే కలవటల్లా. కానీ మనందరినీ కూడా ఒక శరీరంగా అమర్చాడు. ఆయన ప్రేమను పెట్టి ఆయన సంకల్పం చొప్పున మనందరినీ కూడా తీసుకునే శరీరంలో మనందరినీ కూడా అవయవాలుగా అమర్చాడు. అందుని పెట్టి దేవుడిని మనం కీర్తించాలి, గొప్పగా ఆయన ఎంతో గొప్పగా మనం కనపరచాలి. అలాగే 3 విషయం కొడతామండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుడు. దేవుడిని ఎప్పుడైతే మనం ఎదుగుతూ మొదలు పెడతామో ఈ లోకంలో ఉన్న సంతోషం కాదు, ఎప్పుడు మన హృదయం ఎప్పుడు ఆనందం సంతోషం ఉంటూ ఉంటుంది. దేవుడు మనం స్వప్నంలో కానీ వాక్యం ద్వారా కానీ ఏదన్నా మన అక్కడ వచ్చినప్పుడు బైబిల్ చూసి మనం చదువుకునేటప్పుడు ఆ వచనాన్ని ఆ యొక్క వాక్యాన్ని పెట్టి కానీ మనకు ఆ దేవుడు ప్రతిష్టమైనప్పుడు ఆ మాట మనకు అనిపించినప్పుడు మనం ఎలా ఉంటుంది? ఆ ఆనందంగా అద్దుంటుందా? ఆ సంతోషానికి అసలు ఆపు ఉంటుందా? ఉండదు. అలాంటి ఆనందం నిర్వహణలో లోన ఉంటుంది. పైకి చెప్పుకునేది కాదు. ఆ ఆనందం అనుభవించే వారికి ఆ ఆనందం దొరుకుతుంది. ఒక కష్టం వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఏది వచ్చినా సరే వాళ్ళకి ఈ పై కనిపించి ఈ వేటిని కూడా వాళ్ళు గుర్తించరు. వాళ్ళకి ఒకటే ధీమా, నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నా ప్రభు సంకల్పం తప్పని జరుగుతుంది, ఆయన చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలదు. నాలో ఈ లోకంలో ఉన్నవాడు కన్నా నాలో ఉన్నవాడు మహాబలవంతుడు, ఆయన చేస్తాడు. నువ్వు తీర్మానం వాటిలో ఉంటుంది. ఎవరైతే ఆ దేవుడిని ఎదుగుతారో వాళ్ళు హృదయంలో ఎప్పుడూ సంతోష ఆనందాలతో ఉంటారు. అలాగే దేవుడు సృష్టించిన ప్రకారంగా రక్షించాడు. ఆయన సృష్టించి మనం రక్షించాడు. ఈ లోకం నుంచి మనం దేని గురించి అయితే ఆశిస్తూ ఉంటామో, దేని గురించి అయితే పాపులాడుతూ ఉంటామో వాటి నుంచి మనల్ని రక్షించాడు. అది మనం ఈ లోక సంబంధమైన దేనికి ఎక్కువగా ఆశపడుతూ ఉంటామో అది పాపం అయి ఉంది. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ఎక్కువగా ఆ పాపం నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన చేసిన క్రియలు పెట్టి మనం ఆ ప్రకారంగా జీవిస్తే ఈ లోకం నుంచి మనం విడిపించబడతాము అని ఒక సూచన. ఆయన ముందుగా ఆ పనులు చేసి మనం చూపించాడు. అపవాదిని ఎలా ఎదిరించాలో ఆ ప్రకారంగా మనం కూడా అలా చేయించాలని యేసుక్రీస్తు ప్రభు ముందుగానే ఆ రక్షణ అనుభవంలోకి మనం చూపించడానికి ఆయన బాప్తిసం తీసుకోగానే 40 దివారాలు అయిన తర్వాత అపవాది ఎలాంటి శోధనలో తొలగిస్తాడో మనిషిని చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం పేజీ నెంబర్ 5. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2, 3, 4 వచ్చిన చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమనేది. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదండి. అపవాది దేవుడు మనల్ని ఎలా రక్షించాడు? అపవాది ఈ రకంగా మనకు పన్నులో పడుతూ ఉంటాడు. ఏ రకంగా మన వీక్నెస్, మనం దేనికైతే లోబడిపోవడానికి సిద్ధంగా ఉంటామో, దేనికైతే మనం తప్పుకోలేని ఒక సూచనలో మనం ఉంటామో అటువంటి అప్పుడు దాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. అప్పుడు మనం ఇది
సంభాషించుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, ముందు మన పని మనం పూర్తి అయిపోయిన తర్వాత అది శుభ్రంగా జరిగితే దేవునికి ఎంతో మేము దేవుడు అద్భుతాలు చేశాడు అనుకుంటా. అదే వ్యతిరేకంగా జరిగితే మనకి దేవుడు నాకు ఎందుకు చేశాడు ఈ పని, నేను దేవుడిని ఎప్పుడు ఆరాధిస్తాను కదా, దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాను కదా అని తిరిగి మళ్ళీ దేవుడిని మనం పడుకోవాలి. కానీ అసలు తను జరిగిందేంటి, యేసుక్రీస్తు ప్రభు రొట్టెల్ని ఆ రాను రొట్టెలు చేసుకోలేడా, చేసుకోగలడు, ఆయన తిరగలడు. కానీ అసలు ఏం చేసి ఎందుకు ఆ వాక్యంతో అపవాదం చేయించాడు, ఇవాళ నువ్వు నేను కూడా చేయించాలని చూపించడానికి. వాడు పన్నాడు, వాడు నోటి మాటతో పలికే మాట మనం లోబడకూడదు, దేవుడిచ్చే ఒక ఆజ్ఞ వల్ల మనం లోబడాలి అని చూపించడానికి. దేవుడు ఆయన చెప్పాలా, ఆయన తండ్రి ఆయన చెప్పాలా, యేసు నువ్వు ఆ రాము రొట్టెలుగా చేసుకుని నువ్వు అద్భుతం చేసి అవి తినే నేను చెప్పలా, అందుకని ఆయన తినలా. అలాగే నువ్వు నేను కూడా ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో మనం ముందుగా మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాని ముందు మనం చూసుకోవాలి, ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా అపవాది పొందే పదార్థం. అలా చూసుకోకపోతే మనం సులువుగా చిక్కుల్లో పడతాం. ఆ తిండి కోసం ముందు పాకులాంటి ఇవాళ తిండి పోయిపోయి మనం చేసే క్రియ ఏంటి, ఇవాళ జనానికి తిండి కరువులేదు. ఎంత వ్యాపారంలో ఉన్నవాడికైనా సరే తిండి అయితే కరువులేదు. శుభ్రమైన తిండి, నచ్చిన తిండి. ఆ రోజుల్లో ఆ రొట్టె ముక్క తిని బతికేవారు. అప్పుడైనా దేవుడి మీద ఆశ కలిగి ఉండేది. ఇప్పుడు బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, పలవాలు ఇవన్నీ తినేసి మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, పాపం కోసం పరుగులు పెడుతుంది, పాపం కోసం ఉరకలు వేస్తుంది. అందుకే అసలు మనం దేని గురించి పాకులాడాలి, దేవుడి వాక్యం గురించా, మన నోటి రుచి గురించా? దేవుడు మాట కోసం మనం పాకులాడాలి, నోటి రుచి గురించి కాదు. గెజ్జు తాగిన కడుపు ఉంది, దేవుడు ఇచ్చాడు, తప్పు కాదు, తిను. కానీ ఫస్ట్ మనం ఏం గ్రహించాలి, అసలు ఇది తిన్నందుకు నాకేంటి ఉపకారం, నా ప్రభు మాట అంటే నాకేంటి ఉపకారం అనే ఆలోచన కాదు. 5:6-7 చదవండి. 5:6-7. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను చూచి ఆయన దోతులకు ఆజ్ఞాపించను, నీ పాదములు ఎప్పుడైనా రాయికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. ఎప్పుడైతే చాలామంది మౌఖత్వంగా అజ్ఞానంగా అపవాది ఏమంటుందంటే, నువ్వు దేవుడు నమ్ముతున్నావు కదా, నీకు అనారోగ్యం వచ్చింది, దేవుడు బాగు చేస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల్లా, నీ దేవుడు ఉన్నాడు కదా నీకు అని శోధిస్తూ ఉంటుంది. అనారోగ్యం వస్తే దేవుడు వెళ్ళదని చెప్పాడా? దేవుడు పెట్టకపోతే ఈ మందులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కానీ చాలామంది అజ్ఞానం ఏమంటారంటే, నేను దేవుడు నమ్ముకుని నేను బిడ్డలు మింగను, అది దేవుడు మనం శోధించినట్టు అవుతుంది. ఈ మందిరానికి మెట్లు ఉన్నాయి, మెట్లు అంటే మనం ఎక్కొచ్చు కదా, మళ్ళీ తిరిగి మెట్లు దిగొచ్చు కదా. ఎక్కినప్పుడు మెట్లు ఉంటే ఎక్కుతావా, తర్వాత దేవుడు కోసం బయటకు దూకేస్తావా? దేవుడు కాపాడతాడు. ఎప్పుడో తెలుసా, ఏ సౌకర్యాలు లేనప్పుడు, ఎవరు నీకు అసలాగా లేనప్పుడు, ఎవరు నీకు అండగా లేనప్పుడు, ఎవరు నీకు తోడు అందించినప్పుడు, ఎవరు నీకు సహకరించినప్పుడు, నువ్వు వేగంగా ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు సహకారం దేవుడు చేస్తాడు. నీకు అన్ని చుట్టూరు పెట్టాడు దేవుడు, మరి నువ్వు దేవుడు శోధించబోదు కదవి అంటే మనం కాదు, మనలో ప్రేరేపించే అపవాది. మన అపవాది నుంచి ఎలా రక్షిస్తున్నాడు దేవుడు అర్థమవుతుందా? ముందుగానే అన్ని సిద్ధపరిచాడు, ముందుగానే జీవించి చూపించాడు.
అపవాదిని జయించి చూపించాడు. మనం ఎలా జయించాలో, మనం దేవుని ఎలా శోధించకూడదో, మనం దేనికి లోబడుతున్నామో, దేనికి లోబడకూడదో, దేనికి తిరస్కరించాలో, దేనికి మనం అంగీకరించాలో ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. కానీ ఇవాళ మన సొంత తెలివితేటలు పెట్టి, సొంత ఆలోచనలు పెట్టి, సొంత జ్ఞానాన్ని పెట్టి మనం చేసే క్రియలు దేవునికి వ్యతిరేకమైపోయి దేవునికి దూరం అయిపోతుంది. మనం దేవునికి ఆనందంగా ఉండవలసిన మనం దేవుడు మనం ద్వేషించే వాళ్ళ తయారైపోతుంది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట మనం గట్టిగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమైతే నేర్పాడో ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. మన సొంత నిర్ణయాలతో మనం నడవడం కాదు, మన సొంత ఆలోచనతో మనం జీవించడం కాదు, మన సొంత నిర్ణయాలతో మనం ప్రవర్తించడం కాదు. ప్రతి విషయంలోనూ దేవుని యొక్క మాట మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆ దేవుడు మన యొక్క ఈ భూసంబంధమైన పాపం నుంచి మనం రక్షింపబడం. 8, 9, 10 కూడా చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యం అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చిందని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించుకోవాలని రాయబడి ఉన్నది. కానీ ఇవాళ మనం దేనికి బాబులాడుతున్నాం? ఈ 4 రోజులు పోతే పనులు ఉండవు. ఎంత ఎండ అయినా సరే, ఎంత పొద్దుపోయినా సరే, ఎంత నీరసంగా ఉన్నా సరే పనులు నడుపుతారు. కానీ దేవుడు వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుడు మాట అంటే నిర్లక్ష్యం. దేవుడు ఎలా రేపు మాట్లాడతాను సంగతి మనందరికీ తెలుసు. దేవుడు ఈరోజు చెప్పింది రేపు చెప్పడం సంగతి మనందరికీ తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? పని బాగాలేకపోతే రేపు వచ్చింది దేవుడే కలుగుతారు. బాగా నాకు అనారోగ్యంగా ఉంది, మంచం మీద వెళ్ళలేను, పనికి వెళ్ళలేను. దేవుడు నీకు ఆ ఆరోగ్యాన్ని ఎత్తే నువ్వు నేను పనికి వెళ్తాం అన్న జ్ఞానం మనకు ఉండదు. ఈ ఆదివారం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎక్కువ ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళమే కదా, ప్రతి మంగళవారం వెళ్ళేవాళ్ళమే కదా, ప్రతి లక్షవారం మీటింగ్కి వెళ్తున్నాం కదా. వాళ్ళు వెళ్ళకపోతే పర్వాలేదు. మానవం యొక్క నిర్లక్ష్యం అపవాదం ఏం చేస్తుంది? ఆ డబ్బుల వైపు తిప్పుతుంది, ఉద్యోగం వైపు తిప్పుతారు, వ్యాపారం వైపు తిప్పుతారు, బంగారం వెండి మీద తిప్పుతారు. అనేక రకాలుగా అపవాది ఈ లోక మహిమను చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కావాలంటే మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం ఏం చేస్తాం? ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు ఎవరికి సాగిలపడాలి? ఆ దేవునికి సృష్టికర్త అయిన నన్ను సృష్టించాడు, రక్షించాడు. సృష్టించి రక్షించిన ఆ దేవునికి సాగిలపడాలి. ఈ లోక వైభవానికి, ఈ లోక ఘనతకి, ఈ లోక సంపదకి మనం సాగిలపడుతున్నాం. మరి మనం దేవుడిని ఆరాధించే మనం కాలేము. మనం దేన్ని మనం అనుసరిస్తున్నామో అది మన గ్రహింపు కలిగి ఉండాలి. దేని పట్ల మనం ఆసక్తి ఉంటుందో ఆ గ్రహింపు కలిగి ఉండాలి. వాళ్ళ పనులు రేపు దేవుడు పని కూడా అని తెలియదు. నాకు పని వాళ్ళని నన్ను పోషించాలని తెలియదా? మనల్ని పుట్టించకముందే మన అవసరం అన్నీ కూడా ముందుగానే చిత్తపరిచి ఉంచాలి. మనం ఎదుకోగల ఆయన ముందే చిత్తపరిచి ఉంచాలి. కానీ మనమే ఏమో వాడు వెళ్ళకపోతే రేపు పని ఉందేమో, వాడు వెళ్ళకపోతే ఉద్యోగం పోతేమో, వాడు వెళ్ళకపోతే వ్యాపారం ఆగిపోతేమో. ఎప్పుడైతే దేవుడి పట్ల ఆశపడి ఉంటామో మనకి ఏదో అవసరం ఆయన తీరుస్తాడు, మనకి ఎది కావాలని చూసుకుంటాడు, మనకి ఎది చేయాలని చేస్తాడు. దేవుని పట్ల ఆశ లేకుండా అపవాది ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనం ఎంతసేపు ఉరుకులాట, ఆందోళన, ఆవేదన. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? రక్షింపబడినట్ట, పాపంలోనే ఉన్నట్ట మనమే గ్రహించుకోవాలి.
మనం ఎలాంటి పరుగులాటలో ఉన్నామో, ఎలాంటి పరుగులాటలో ఉన్నామో, యోగ గంట కోసం ఎలా పరుగులాడుతున్నామో మనమే ఊహించుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మొదటిలోనే రక్షణ అనుభవం చూపించాడు. ఆయన సృష్టించాడు, రక్షించాడు. ఆ రక్షణ నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఆయన రక్షణ కౌశలం నుంచి మనం ఇంటికి బయటకు వచ్చేస్తున్నాం. మనం ఇష్టాంతరంగా మన సొంత తెలివితో మన జ్ఞానాన్ని పెట్టి మనం అప్పడబడతాం. మనకి ఏది కావాలో దేవుడైతే మన దగ్గర కూడా నొప్పించలేదు, హింసించలేదు, శిక్షించలేదు. కానీ ఆయన మనకే విడిచిపెట్టేశాడు. నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. కాబట్టి మన ఆలోచన విధానం దేని మీద ఉండాలి? ఈ వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆయన భద్రపరుస్తూ కూడా ఎలా భద్రపరిచాడు తెలుసా? ఆయన మనం భద్రపరిచాడు, సృష్టించాడు, రక్షించాడు, మనం భద్రపరిచాడు. ఆయన మాట ద్వారా ఎవరైతే ఆ మాట కట్టుబడ్డామో వాళ్ళని భద్రపరిచాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి నుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది వారిని. ఇక్కడ ఎప్పుడైతే ఆమెతో ఆ సత్యాన్ని చెప్పించాడో ఆమె అక్కడ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆమెకు ఒక భద్రత కల్పించాడు. ఎలాంటి భద్రత కల్పించాడు? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నామో, నిజంగా దేవుని సన్నిధిలో ఒక మాట ఇచ్చినా, దేవుని సన్నిధిలో ఒక తప్పును మనం ఒప్పుకున్నా, మళ్ళీ ఆ తప్పుతోని కానీ ఆ మాట తప్పే విషయంలో కానీ నిజంగా ఆత్మీయంగా ఎదగాలనుకునేవాడు, ఆత్మీయ జీవితం జీవించాలనుకునేవాడు ఎవరు కూడా మరొకసారి వెనక్కి చూడరు. వెనక్కి చూస్తే కుక్క వాంతి వైపు దౌడెట్టినట్టుగా మనం కూడా అదే పనిలో ఉన్నట్టు. అలాంటి భద్రత కల్పించాడు నేను. తర్వాత ఆయన నోటి నుంచి వచ్చిన ఆయన నోటి నుంచి ఇన్న మాటలు పెట్టి అనేకులు ఎలా భద్రపడ్డారు? ఆయన వాక్యం ద్వారా భద్రపడ్డారు. ఆయన నోటి మాటతో పలికిన మాటలు పెట్టి భద్రపడ్డారు. 41-42 విషయాలు చదవండి. మన లక్ష్మణ్ అన్నగారు చెప్పేది ఈ మాట. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని మేము నిజంగా లోకరక్షకులను తెలుసుకుని నమ్ముతున్నాం. వాళ్ళతో మాట్లాడి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా. ఇవాళ ఆ యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అతను ఉన్నాడు. ఇప్పుడు వాక్యంగా ఆ యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో ఉన్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నా, నిన్ను నన్ను భద్రపరుస్తున్నా. కానీ మనమే ఆ భద్రత నుంచి విడిచిపుచ్చుకుని బయటకు వచ్చి మన ఇష్టాంతరం మనం ప్రవర్తించి దేవుడికి వ్యతిరేకంగా మనం తయారవుతున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన సృష్టించాడు, రక్షించాడు, భద్రపరుస్తున్నాడు. ఎలాగా? ఆయన వాక్యం ద్వారా, ఆయన కుమారుడు ద్వారా. అనేక సందర్భాల్లో నీకు నాకు హెచ్చరికలు ఇచ్చి మన బుద్ధి చెప్పి మనకు మార్గంలో నిలబెట్టి ఆ ప్రకారం మనం జీవించడానికి ఆయన గొప్ప మాటలు ఏర్పరిచాడు. దాంట్లో మనం భద్రంగా ఉన్నాం, భద్రపరచబడ్డాం. ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యం ప్రకారంగా మనం జీవించాలని తీర్మానించుకుంటామో వారికి ఏ సమస్య వచ్చినా దేని గురించి చింతించడు.
దేని గురించి ఆలోచించడు, దేని గురించి బాధపడ్డు. ఏ ఒక్క విధమైన ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా వెనక్కి తిరిగి చోటు ఒకే ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా తండ్రి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే మనం అల్ప విశ్వాసంగా ఉంటామో మనం పరుగులెట్టాలి. ఈ లోకం వైపు దౌడలెట్టాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేసుకోకపోతే పని అవ్వదు, అది చేసుకోకపోతే పని అవ్వదు, అక్కడికి వెళ్ళకపోతే పని అవ్వదు. ఇలాంటి ఆలోచనలతో మనం ఏం చేస్తూ ఉంటాం? పరుగులాడుతూ ఉరుకులాడుతూ దేవుడిని అవమానపరుస్తుంది, దేవుడి నామాన్ని అవమానపరుస్తుంది. మన ఆలోచన విధానం అంతా కూడా ఎటువైపు ఉండాలి? దేవుడి వాక్యం వైపు ఉండాలి. దేవుడి వాక్యం ఏమి చదువుతుందో ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి, ఆ ప్రకారంగా మనం నడవడానికి అంగీకరించబడాలి. ఇరిమియా గ్రంథం 642 పేజీ నెంబరు. అధ్యాయం పేజీ నెంబర్ 642 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, కాలువల వారిని దాని వేళ్ళు తన్నును, మెట్ట కలిగినను దానికి భయపడదు, తన ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరము చింతన ఉండదు, కాపుమానదు. ఎప్పుడైతే ఆయన భద్రతలో మనం ఉండి ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలని తీర్మానించుకుంటామో, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి మెట్ట తగిలినా మన ఆత్మ ఎటు దౌడెడుతుంది? దేవుని వాక్యం వైపు దౌడెడుతుంది. ఆ జీవం కోసం దౌడెడుతుంది. ఆ జీవం ఎక్కడ ఉందో, ఆ జీవధార ఎక్కడ దొరుకుతుందని పరుగుపెడుతూ ఉంటారు. మనం దేవుని భద్రతలో లేనప్పుడు, దేవుని భద్రత నుంచి మనం బయటకు వచ్చినప్పుడు లోక ఆలోచనతో మనం ఉండి మన జీవితం అంతా కూడా ఉరుకులాట పరుగులాట, భయము, రేపు ఎలా బతకాలి, ఇంకా 3 రోజులు ఎలా గడవాలి. మన ఆలోచన ఎప్పుడు కూడా లోక వైపు తిరుగుతూ ఉంటుంది కాబట్టి లోకపు ఆలోచన ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆ యొక్క భద్రతలో మనం ఉన్నామో, దేవుని ఆయన నమ్మినటువంటి ఆయన ఆధారపడిన వాడు ధన్యుడు. వాడికి ఏ చింత ఉండదు, ఏ పైపు ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ఈరోజు ఈ వాక్యం చదువుకున్నామా, ఈ వాక్యంలో తెలుసుకొని ఏమన్నట్టు ప్రభావ నాకు తెలియట్లా, నాకు అర్థం కావట్లా, నువ్వు తెలియపరచు. లేదు, ఈరోజు ఈ వాక్యం విన్నానా, ప్రభావ నాకు సరిగ్గా అర్థం కాదు, మరొకసారి నువ్వు తెలియపరచు అని ఒక ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీకు వచ్చిన ప్రతి సమస్యని కూడా నువ్వు ఎలా ఉంటావు, సమస్య లేనప్పుడు ఎలా ఉన్నావో, సమస్య ఉన్నప్పుడు కూడా అదే రీతిగా ఉంటావు. నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకే నార్మల్గా వెళ్ళిపోతుందే కానీ దగ్గర గంతులు వేయవు, అలా కానీ ముసుగట్టి సాగు. వాన కురిసినా కురవకపోయినా తన కాలంలో ఎలాగైతే ఫలిస్తాడో అలాగే నువ్వు నేను కూడా ఆ దేవుని పట్ల ఆసక్తి కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుని యొక్క భద్రతలో మనం ఉంటే మనం దేని గురించి చింతించం, దేని గురించి దుఃఖించం, దేని గురించి బాధపడం. ఎప్పుడు దేవుని వైపు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం లోకం వైపు చూడాలి. ఎప్పుడైతే మనం లోకం వైపు చూస్తూ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా చూడాలి, వీళ్ళు ఎలా కనపరచాలి, ఇలాంటి ఆలోచనలో మనం ఉంటూ ఉంటామో, మనం అపవాది స్థానం నుంచి, దేవుడి భద్రత నుంచి మనం బయటకు వచ్చి మనంగా సన్నంగా కోల్పోతాం. అది ఎవరికి తెలియదు, మనకే తెలియదు. మన దేవుడు ఆ యొక్క బాట నుంచి తప్పిపోయామని కానీ, దేవుడి భద్రత నుంచి మనం బయటకు వచ్చేసామని కానీ మనకే తెలియదు. మనలో ఉన్న పచ్చదనం వాడిపోయేటప్పటికీ అప్పుడు అర్థమవుతుంది చూసేవాళ్ళు. మనలో ఫలించే ఫలం, ఆ ఫలం ఎండిపోయేటప్పటికీ అప్పుడు తెలుస్తుంది.
అప్పుడు ఇంక ఏడితే లాభం ఏంటి? అందుకే ముందుగానే మెలకు కలిగి ఉండాలి, ముందుగానే ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఏ క్రమం అయితే మనం నేర్పిస్తున్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ క్రమం అయితే మనకి నేర్పిస్తున్నాడో, ఆయన ఏ ఒక ఆలోచనని మనకు కల్పిస్తున్నాడో ఆయా ఆలోచన ప్రకారం మనం నడవాలి. కానీ మన సొంత ఆలోచనతో కానీ, సొంత నిర్ణయాలతో కానీ, సొంత సంకల్పంతో కానీ మనం ముందుకు సాగితే దేవుని ఆత్మను కోరుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 183. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రెండు కలిసి చదవండి. పైన ఉన్న వాటి మీదనే కానీ మనసు పెట్టుకుని ఎలాగనగా మీరు ముక్తి పొంది తిరిగి మీ జీవము కీర్తితో కూడా దేవుని యొక్క దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడ దాచబడి ఉంది? క్రీస్తు యొక్క దాచబడి. ఎలా దాచబడి? ఆయన ఎందుకు దాచబిచ్చాడు? తన పాపంలో జీవిస్తుంటే తీసుకెళ్ళి దాచాడా? దేవుడు ముందుగానే మనందరినీ కూడా సిద్ధపరిచాడు. ఆ ప్రకారం మనం జీవిస్తే ఆయన మనం చనిపోయినా మన ఆత్మను దేవుడిని దాచబడి ఉంచాడు. ఎప్పుడు? ఆయన తీర్పు దినాన నీకు నాకు ఒక తీర్పు ఉంటుంది. ఆ న్యాయాధిపతి ముందు మనం నిలబడినప్పుడు మనం దేవుని కోసం జీవించి, దేవుని కోసం నిలబడి, దేవుని వాక్యాలను జీవించి దేవుని కనపరిచామా? మనం సొంత నిర్ణయాలతో మనం నేర్చుకుని మన ఇష్టాంతరంగా మనం జీవించి దేవునికి వ్యతిరేకమయ్యి మనం దేవుని ముందు నిలబడుతున్నామా? అది ఆ రోజు మనకు తెలుస్తుంది. మన ఆత్మ అయితే దేవుని ఎక్కడ దాచాడు? ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క దాచాడు. మనం బుద్ధివై ఉన్నాం. క్రీస్తు ద్వారా మనం మళ్ళీ బతికి మన ప్రాణాలని, మన ఆత్మలను ఎక్కడ దాచాడు? మన ఆత్మలను దేవుని యొక్క దాచాడు. మనల్ని సృష్టించాడు, రక్షించాడు, భద్రపరిచాడు. అలాంటి దేవుడిని మనం ఎలా ఆరాధిస్తున్నాం? మనం ఎలాంటి ఆరాధనలో ఉన్నాం? మన ఇష్టాంతాన్ని వారం బారు తిరగచ్చు, మన ఇష్టాంతాన్ని వారం బారు జీవించవచ్చు. వారం నాడు ఆదివారం మందిరానికి రావటం, ఏదో నా అందరి బట్టి కానుకేయటం. ప్రభు క్షమించేశాడు. క్షమించు అయితే ఎంతవరకైనా క్షమిస్తున్నాడు. కానీ మనం ఎప్పుడు రక్షింపబడతాం? క్షమించడం వేరు, రక్షించడం వేరు. ఈ మా గురుగారు చాలాసార్లు మాట చెప్తాడు. క్షమించడం వేరు, రక్షించడం వేరు. క్షమించడం అంటే నువ్వు ఎక్కడున్నా సరే ఫోన్ చేసి తను క్షమించు, సారీ అని చెప్పచ్చు. రక్షించడం అంటే ఆ మనిషి వచ్చింది రక్షించాలి. ఆ క్రియారూపంగా ఆ క్రియ చేస్తేనే కానీ రక్షింపబడదు. నేను నూతులో పడిపోయాను, నేను నూతులో ఉన్నాను ఫోన్ చేస్తే జాయి వచ్చే బయటకు వచ్చేస్తాడా? రాలేడు. నువ్వు ఎక్కడ వస్తాను తొందరపడినాకంటూ పరిగెత్తుకు వచ్చి అది ఏదో ఒక ఆధారం చూపించి ఆ ఆధార ప్రకారం దానికి అందిస్తే ఆ ప్రకారంగా ఆ పైకి వచ్చి ఆ ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇది రక్షణ అవుతుంది. క్షమించడం అంటే నువ్వు ఎక్కడైనా సారీ అంటే చాలా సరిపోతుంది. క్షమించలేకపో. మరి ఎంతవరకు మనం క్షమాపణ ఉండిపోతాం? అందుకే దేవుడి పట్ల మన ఆసక్తి కావాలి. దేవుడు ఎటువంటివి ఆయన అర్పణ కోరుకుంటున్నాడు? శ్రేష్టమైన అర్పణ కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుడిని కనపరిచేలా ఉండాలి, కానీ మనుషులు కనపరిచేలా కాదు. మనుషుల వెంపు కోసం కాదు, మనుషుల గంత కోసం కాదు. దేవుడు నా గురించి, నా జీవితం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ప్రభా, నీకు అంగీకారంగా ఉన్నా నా జీవితం? నీకు భయంకరంగా నేను జీవించగలుగుతున్నానా? నేను ఈ వారంలో ఇది నేర్చుకుంటున్నాను ప్రభా, ఇది అంగీకారంగా ఉందా? ఆయన ముందు పెట్టి ఆయన్ని మనం అడిగే స్థితిలో మనం ఉండాలి.
నేను జీవించలేకపోతున్నాను, ఇంతవరకు వచ్చాను కానీ ప్రభా ఇది దాటలేకపోతున్నాను, అవును సహాయం చేయి, నన్ను నీ ఆత్మతో నింపు, నీ ఆత్మ నాకు తోడుగా ఉండు ప్రభు, నాకు తోడుగా ఉండు, నువ్వు నా కృపాత్మ లేకపోతే నేను జయించలేను అని మనం గోజాడినప్పుడు నిన్ను నన్ను విడిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నంబరు 176, 6వ అధ్యాయం 6-7 వచనం చదవండి. 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటి కనబడుటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనసుపూర్వకముగా జరిగించుతూ మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చావు చేయండి. ఎప్పుడైతే దేవుని విషయంలో దేవుని పని అని మనం చెప్పుకునే ప్రతి విషయంలో కూడా ఏ పనినా సరే, ఆ పని ఈ పని అనే కాదు, గొప్ప పని చిన్న పని అనే కాదు, ఆఖరికి బాత్రూమ్ కడిగే పని అయినా సరే, ఏదైనా సరే దేవునికి మహిమకరంగా చేయాలి కానీ మనుషులను చూసి మెచ్చుకుంటానో మనుషుల దగ్గర గొప్పతనో చేసేది కాదు. అది మనం ఇష్టపూర్వకంగా చేస్తే మనం దేవునికి అంగీకరింపబడతాం. అక్కడ ఓ ప్రభా నాకు ఈ పని మీకు ఇచ్చావా, నీకు నిండా వందనాలు, ఈ పని కూడా లేదంటే ఏడుతున్నాను నేను అని ఆశతో మనం అడిగినప్పుడు దేవుడు మనకు ఏదైతే ఇస్తాడో ఆ పని మనం సంతోషంగా ఇష్టపూర్వకంగా అంగీకారంగా మనం దాన్ని స్వీకరించాలి. నేను ఈ పని చేస్తే మనుషులందరికీ కనిపిస్తాను, నేను ఈ పని చేస్తే నేను మనుషులందరూ మెచ్చుకుంటాను, మనుషులు మెప్పించే పని కాదు దేవుడు కోరుకునేది. మనం కాళ్ళు చేతులతో చేసే పనులన్నీ అందరూ చూస్తారు, కానీ లోన మెదడు చేసే పని, గుండెగా చేసే పని, మెదడే లేకపోతే అసలు ఏమీ పని చేయదు. కానీ మెదడు అప్పుడు కనిపిస్తుందా? ప్రతి గోరు గిల్లుకోవడానికి కూడా ఆ మెదడు నుంచి ఆ స్వస్థత వస్తేనే ఆ గోరు కదులుతుంది. మరి అలాంటి మెదడు కనిపిస్తుందా? కనిపించదు. ప్రతి అవయవానికి నేను రక్త సర్కం చేసేది గుండె, గుండె అప్పుడు కనిపిస్తుందా? కనిపించదు. అలాగే కొన్ని కనిపించవు, కొన్ని కనిపించే క్రియలు ఉంటాయి, కొన్ని కనిపించని క్రియలు ఉంటాయి. కానీ మనం ఎది చేసినా సరే దేవుడు మనకు ఎది ఇచ్చాడు దాన్ని ఇష్టపూర్వకంగా దేవునికి మహిమార్థంగా మనం చేయాలి. కానీ మనం మన ఘనత గురించో మనం మెప్పు కోసమో మనం మెచ్చుకోవడానికో మనం చేయాలి. కానీ మన ఆలోచన విధానం కానీ అలాంటి ఆలోచన మనం ఉండకూడదు. ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచనతో ఉంటామో దేవునికి ఆలోచనగా మనం ఉండలేము. దేవుడిని ఆరాధించేవాడు ఎప్పుడు కూడా ఘనత కోరుకోడు, మెప్పు కోరుకోడు, జనం దగ్గర నుంచి వచ్చే ఆదరణ కోరుకోడు. నా ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆదరణ కావాలి నాకు. ఆ ప్రభు అయితే ఎప్పుడూ ఆదరణగా ఉంటాడు. ఒక మనిషి అయితే అంత స్నేహం ఉంటాడు, బాగా స్నేహంగా ఉంటే రేపు 10 వరకు ఉంటాడు, పొద్దున్నే వచ్చి ఎక్కడి నుంచి తమ కూడా పడుకోవాలి కదా. కానీ ప్రభు అయితే దివారాత్రులు మీతో నాతో ఉంటాడు. ఆయన మెప్పు కోసం మనం జీవించాలి, మనుషుల మెప్పు కోసం కాదు. కాబట్టి మనం అందరం కూడా వాక్యం ఏమైతే మనకు దేవుడు వాక్యం ద్వారా మనకు ఏమైతే మాట్లాడాడో ఆ ప్రకారం మనం జీవించడం దేవునికి ఎంతో మహిమ. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.